వారంతా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులు. వారిలోని సృజనాత్మకతను వెలికితీశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించేందుకు సులువైన జలమార్గం, వినోద కార్యక్రమాలకు అనువైన ఆకృతులు, పర్యాటక అభివృద్ధికి నమూనాలు తయారు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తోంది. అనుభూతి 16 పేరుతో ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన నమూనాలతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. వీటిలో విద్యార్థులు తయారు చేసిన వినూత్న నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. కృష్ణా, గోదావరి నదుల సంగమం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం కాలువ ప్రవహించే ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన నమూనా విశేషంగా ఆకట్టుకుంది. వీటితో పాటు రాజధాని నిర్మాణానికి అవసరమైన సామాగ్రి తరలించేందుకు కృష్ణానది నుంచి జల రవాణా ద్వారా అమరావతి ప్రాంతానికి ఎలా చేరుకోవాలి అనే అంశంపై తయారు చేసిన ఆకృతులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిత్తు కాగితాలతో తయారు చేసిన డైనోసర్, 3D ప్రింటింగ్ ద్వారా భవనాల ఆకృతులు, చిన్న స్థలంలో భవనాల నిర్మాణాల డిజైనింగ్, కృష్ణా జిల్లా చల్లపల్లి బంగ్లా నమూనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆకృతులను నాసా కూడా మెచ్చుకుంది. విద్యార్థులు రూపొందించిన బస్ స్టేషన్ల నమూనాలు ఉత్తమ ఆకృతులుగా ఎంపికయ్యాయి. దిస్ ఈజ్ మోడల్ ఆఫ్ బస్ స్టాప్. మేము అమరావతి క్యాపిటల్ కోసం డిజైన్ చేసాము. హీట్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మ్యాక్సిమం సీటింగ్ అనమాట. మన రెస్ట్ ఏరియాలోనే మ్యాక్సిమం సీటింగ్ అవ్వచ్చు ఈ బస్ స్టాప్లోని. ఇది మనకి నాసాకి కూడా ఎంపికైంది అనమాట. ఇది చల్లపల్లి డాక్యుమెంటేషన్ అని నాసాకి మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ హ్యాండ్ మేడ్ షీట్స్ అండి. మొత్తం హ్యాండ్తో చేసినవి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అసలు ప్రింట్ అనేది లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెండరింగ్స్ వాడాము. అనుభూతి అన్న ఒక ప్రోగ్రామ్ ద్వారా అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మేము చేసే డిజైన్ వర్క్స్ ఎలా ఉంటాయి, ప్రతి బయట ఉన్న పీపుల్కి తెలియజేయడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం అండి. ఉపయోగమైన వస్తువులు వేస్ట్తో చేసిన కొన్ని మోడల్స్ చూడగలరు. ఆ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా అంతే ఉందండి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిద్ధయ్య చెప్పారు. విద్యార్థులు రూపొందించిన ఆకృతులు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ దృష్టిని ఆకర్షించాయి. వీటిలో కొన్ని నమూనాలను రాజధాని నిర్మాణానికి తీసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. త్వరలో విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ డెవలప్ చేయడానికి, వాళ్ళ క్రియేటివిటీ మైండ్స్తో డెవలప్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ని, కొన్ని ఎగ్జిబిషన్ మేము ఈ గ్యాలరీలో పెట్టడం జరిగింది. అలాగే రియర్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రపోజల్ కూడా ఒక డెవలప్ చేశాము. మన క్యాపిటల్ ఒక న్యూ వే, ఒక పర్యాటక కేంద్రం కూడా ఇదంతా డెవలప్ చేయడం చూపించడం జరిగింది. మనకు గోదావరి నుంచి వచ్చే కృష్ణా వాటర్ ఎక్కడైతే పవిత్ర సంగమంలో కలుస్తుందో, కృష్ణాలో కలుస్తుందో గోదావరి వాటర్, దాన్ని అంతా కూడా పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడం జరిగింది. గోల్ఫ్ కోర్టులు, డిఫరెంట్ బొటానికల్ గార్డెన్స్, ఇవన్నీ కూడా మనం చెక్ డ్యామ్ బ్రిడ్జ్ డెవలప్ చేయడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలాగే లాట్ ఆఫ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. అలాగే లాట్ ఆఫ్ థీమ్స్, అంటే అర్బన్ డెవలప్మెంట్ థీమ్స్ కానివ్వండి, అమరావతి కానీ, టూరిజం, సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మీద డిఫరెంట్ థీమ్స్ స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. దెర్ విల్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. స్టూడెంట్స్ని ప్రాక్టికల్గా మనం అక్కడ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయడానికి, అలాగే ఇంటర్న్షిప్ ఇవ్వడానికి, పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ ఐడియాస్ని తీసుకోవడానికి మనం ఒక ఎంఓఐ ఎంటర్ అవుతున్నాం. అవకాశమిస్తే రాజధాని నిర్మాణంలో సత్తా చూపిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.